కింద కింద పెట్టండి సార్, నాకు కొంచెం ఓకే. అన్నా అట్లా ఆయనకి అన్న సూపర్ అన్న. వెరీ గుడ్. అన్నా ఓకేనా? ఉన్నారా? సార్ సార్ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో 2,21,000 పిల్లలకి పల్స్ పోలియో డోస్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 1,400 పైన రోజు ఆర్పరేషన్లు జరిగినాయి. సో జిల్లాలో ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీస్ మరియు ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్క చైల్డ్ కవర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక టార్గెట్ ఇవ్వడం. సో ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు, చూడా చైర్మన్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మరియు చైర్మన్స్, మిగతా ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ మన కంట్రీలో పోలియో ఖతమైంది, ఎరాడికేట్ అయిపోయింది, కానీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి. సో ఈ సందర్భంగా ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ప్రతి తల్లిదండ్రి 0 to 5 సంవత్సరం వరకు ఎవరు ఉన్నారు ఖచ్చితంగా పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. మీరు నియరెస్ట్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు ఆశా జీఎన్ఎం దృష్టిలో ఉండాలి. ఆల్రెడీ ప్రతి చోట వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు అందరూ బేసిక్లీ పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. ఈరోజు ఏమైనా కారణంతో మిస్ అయితే రేపు నుండి కూడా మీరు ఈ ఫెసిలిటీ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఈరోజు ఈ పల్స్ చుక్కలేసే కార్యక్రమంలో మున్సిపల్ ఆఫీసులో మన కలెక్టర్ గారు, అలాగే మేయర్ గారు, చైర్మన్లు గారు, మా డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మా కమిషనర్ నరసింహ ప్రసాద్ గారు అందరితో పాటు మా డిహెచ్ఎం మేడం గారు అందరూ కలిసి ఒక 6-7 మంది పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా దాదాపు 2,21,000 మంది పిల్లలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అందరూ కూడా వినియోగించుకొని వారి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంది. కాబట్టి మేడం చెప్పినట్టు ఎక్కడైనా విలేజెస్కి ఊరుకో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి వచ్చిన వాళ్ళు కూడా వారి పిల్లలకి ఇంటి దగ్గరే కూడా వచ్చి మళ్ళీ వేస్తారు. దీన్ని ఎన్ని డేస్ ఉంటుంది మేడం? 3 days. సో 3 days ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ చేసుకుంటున్నాము. ఈ రౌండ్లో మనం దగ్గరగా జిల్లాలో ఉన్నటువంటి 2,21,000 మందికి పల్స్ పోలియో డ్రాప్స్ వేసి వాళ్ళందరినీ పోలియో రహితంగా మన ఏరియాని పోలియో రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాము. అంతేకాకుండా దీనికి సంబంధించి మనము 1,450 ఏర్పాటు చేసుకున్నాము. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్స్లో, స్కూల్స్లో మరియు ట్రాన్సిట్ ప్లేసెస్లో కూడా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్
ఇమ్యునైజేషన్ అనేది జరుగుతుంది. దీనికి మనము 6,000 మందిని వ్యాక్సినేటర్స్ని ట్రైన్ చేసి ఉన్నాము. ఈరోజు ప్రతి తల్లిదండ్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల బిడ్డ వరకు కూడాను అందరూ బూత్ వద్దకు తీసుకుని వచ్చి పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒకవేళ ఊరికి వెళ్ళి వేయించుకోలేని పరిస్థితి ఉంటే రేపు ఎల్లుండి కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి పోలియో చుక్కలు వేసే సదుపాయం కూడా ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సార్ గన్మన్ సార్ నీకు 100 కావాలన్నమాట. సైక్లింగ్ ఆర్ఎల్స్ మీకు అదేనా వచ్చే పోయమ్మా, ముందుకు పోయి నిలబడుకో. అన్నా ఒకసారి సార్ యాభై డివిజన్లో 2 సైకిల్ 100 రోజు ఇచ్చేద్దాం. డబుల్ పెట్టేస్తా, సెలెక్ట్ చేయి. పార్టీలో మనం ఇంపార్టెంట్ కొంచెం పేదలుగా ఉంది.